కనికరాన్ని బట్టి ఏవో నా నోరు తెరిచి నా హృదయపూర్వకంగా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా అని మన హృదయపూర్వకంగా నోరు తెరిచి దేవుడి సన్నిధిలో కృతజ్ఞతలు చెల్లిద్దామా? ఆయన స్థితించలేని వారైనా, ఆయన ఆరాధించలేని వారైనా ఉంటే ఆయన మనల్ని చూసి దుఃఖపడే వారైనా మనం ఉంటామేమో. ఆయన మనల్ని చూసినప్పుడు మనం సంతోషపెట్టే వారంగా ఉన్నామా? ఆయన గాయం రేపే వారంగా ఉన్నామా? ఒకసారి మనము పరిశీలన చేసుకుందాం. చదివిన వాటిలో కనిపిస్తాము కదా, కొండలు నా కళ్ళు తెచ్చున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చిన నిజమే ప్రభా, నువ్వే నాకు సహాయం చేసే దేవుడు. నేను మనుషుల వైపు, అధికారుల వైపు, రాజుల వైపు చూడట్లేదు, కానీ ఇదిగో నీ వైపు నేను చూస్తా ఉన్నా తండ్రి. మా పక్షిగా నువ్వు నిలబడే దేవుడు, మా పక్షిగా నువ్వు వ్యాజ్యమాడే దేవుడు అని వాక్యం చదివిస్తా ఉంది కదా. హృదయపూర్వకంగా నీ వైపు చూడడం మాకు నేర్పించి ప్రభా, నిజంగా చెప్తామా దేవుడితో రాకపోకలే యెహోవా నిన్ను కాపాడిన వాటిని చూస్తా ఉన్నాం. అవునమ్మా, ఎన్నిసార్లు ప్రయాణాల్లో దేవుడు క్షేమంగా తీసుకొచ్చి నేను భద్రపరిచినాడు. ఆ ప్రేమని జ్ఞాపకం చేసుకున్నామా? ఎంతో మంది ఎన్నో భయంకరమైన యాక్సిడెంట్లో, ఎంతో మరి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ తన మహాదయని బట్టి, కృపను బట్టి, జాలిని బట్టి, కనికరాన్ని బట్టి ఆయన భద్రపరిచిన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ పూర్ణ హృదయంతో ఆయన సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. నేను కాపాడేవాడు, కుడికాడు నిద్రపోడు కదా. నిజమే ప్రభా, ముక్కుడుగా నిద్రపోక నన్ను కాపాడుతున్న దేవుడు, నాకు క్షేమాన్ని ఇస్తున్న దేవుడు, నా తండ్రిగా ఉంటున్న దేవుడు, నాకు ఆపన్న కష్టంగా ఉంటున్న దేవుడు, నన్ను పోషిస్తున్న దేవుడు, నన్ను సంరక్షిస్తున్న దేవుడు, పగలు ఎండలో వేసి తగలకుండా, రాత్రి ఎండలో వేసి తగలకుండా నన్ను కాపాడుతున్న దేవా, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. న్యాయమైన దేవుడు గురించినయ్యా. దేవుడు చూస్తా ఉన్నాడు, ఆయన చూచుచున్న దేవుడుగా ఉన్నాడు కదా. ఆయన గొప్ప దేవుడిని మన హృదయపూర్వకంగా ఆరాధన చేసుకుంటామా? నీ ప్రతి అడుగులో నీ తప్పులను ఏదైతే ఎప్పుడైతే వేస్తున్నావో నీ అడుగులు తప్పుకోకుండా ఆయన కాపాడుతున్న దేవుడికి, నీ మార్గం సరి చేస్తున్న దేవుడికి దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామా? గాఢతలో నడిచినప్పుడు, శ్రమల్లో, వ్యాధుల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, శోధనలో నువ్వు నడుస్తున్నప్పుడు నీ చేయి పట్టుకుని తోడుగా ఉన్న తండ్రి ప్రేమను వాళ్ళు చేసుకోగలుగుతున్నావా? ఆయన ప్రేమను బట్టి, ఆయన దయను బట్టి, ఆయన చాటును బట్టి, ఆయన కనికరాన్ని బట్టి, ఆయన నీ డబ్బులను బంగారంలో రాసుకుని వాడట్లేదు. ఆయన ఎదుటి కలిగిన హృదయాన్ని కదా ఆయన అడుగుతా ఉన్నాడు. అన్నిటి కలిగిన హృదయము ఆయన ఇచ్చేవాళ్ళలో ఉన్నామా? ఆయన సన్నిధిలో కృపణించేవాళ్ళలో ఉన్నామా? నా తండ్రి
సంచరించిన వేళలో అపాయం రాకుండా నేను కాపాడిన దేవుడికి రాగల కాలంలో లోయ అంటే మన శ్రమల్లో, మన కష్టంలో, మన బాధల్లో, మన వ్యాధిలో నువ్వు కృంగిపోయిన సమయంలో ఎవరు నా కన్నీరు తుడిచేవాళ్ళు లేరు, నా బాధను వినోదించి విడిపించేవాళ్ళు లేరు. ఈ వ్యాధి నుంచి నాకు విడుదల రాగా నేను కృంగిపోతున్నాను అనే సమయంలో నువ్వున్నప్పుడు ఆదరించిన దేవుడిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటావా? మనుషులందరూ నిన్ను వెలివేసినప్పుడు, మనుషులందరూ నిన్ను అవమానించినప్పుడు, ఎవరైనా నేను త్రోసివేసినప్పుడు, మాటలతో నిందలతో అవమానంతో నేను క్రోధ చేసినప్పుడు తోడుగా ఉన్నాయో ప్రేమను అర్థం చేసుకున్నామా? 1000 మంది 10,000 మంది నేను పడిన అపాయం రాకుండా నేను కాపాడిన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నామా? వీటికి కలిగిన హృదయంతో, యథార్థమైన హృదయంతో ఆయన సన్నిధిలో ఉండాలని, ఆయన ఆరాధించాలని, ఆయన గణపరచాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు కదా. ఈ హృదయాన్ని చూస్తున్న దేవుడు మనుషులు పైరూపాన్ని చూస్తాడు కానీ దేవుడు నీ హృదయాంతరంగాన్ని చూస్తూ ఉన్నాడు కదా. నీ హృదయాన్ని తెరవగలుగుతావా? నీ హృదయాన్ని తెరిచి దేవుడు సన్నిధిలో మొదలుపెట్టగలుగుతావా? ప్రార్థన చేయగలుగుతున్నావా? దేవా, నీ ప్రేమకు నేను ఇవ్వగలుగుతాయా? నా శ్రమల్లో నుంచి నన్ను విడిపించు, నా శోధనలో నుంచి నన్ను విడిపించు. నాకు తండ్రిగా ఉన్నావు, నాకు ఆదరణకర్తగా ఉన్నావు, నాకు తోడుగా ఉన్నావయ్యా. ఇలాంటి గొప్ప దేవుడికి నా హృదయాన్ని అర్పించడం నాకు నేర్పించు ప్రభా. చెప్తామా? అయ్యా, నా హృదయాన్ని మీరు కడగండి అయ్యా, నా కళ్ళను మీరు కడగండి అయ్యా, నా చేతులు మీరు కడగండి అయ్యా, నా కాళ్ళను మీరు కడగండి అయ్యా. ఇదిగో నా హృదయాన్ని కదా మీరు అడుగుతా ఉన్నారు. ఇదిగో ఈ దేహం దేవుని ఆలయమని మీరు ఎరుగురా అని వాక్యం చదివిస్తా ఉంది కదా. ఇలా దేవుని ఆలయంలో చెడిపే వారిగా ఉంటున్నావా? దేవుని ఆలయంలో పాడు చేసేవారిగా ఉంటున్నావా? నీ చెడ్డ ఆలోచనలు బట్టి, నీ చెడ్డ పనులు బట్టి ఆయన ఆలయంలో వ్యాపారం జరిగినప్పుడు ఆయన చాలా కోపం వచ్చింది కదా. ఈ దేహంలో ఉన్న ఆలయంలో, దేవుడు ఉండాల్సిన ఆలయంలో ఏ పాపాలకు చోటిస్తున్నావు? ఏ చేతులతో చేసిన పాపాలు అడ్డుబండగా ఉంటున్నాయో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటావా? అయ్యా, జ్ఞానాలను పాడు చేశానయ్యా, ఒప్పుకుంటావా దేవుడి సన్నిధిలో? క్షమాపణ అడుగుతావా దేవుడి సన్నిధిలో? అయ్యో, నేను ఏ పాపం చేయలేదు, ఏ తప్పు చేయలేదు అని అనద్దు కానీ ఒక్కసారి పరిశీలన చేసుకో. నీ చూపు ద్వారా కానీ, నీ ఆలోచన ద్వారా కానీ, నీ మాట ద్వారా కానీ, నీ నడవల ద్వారా కానీ, నీ చేతి పనుల ద్వారా కానీ దేవుడికి ఆయాసకరమైనది, దేవుడికి ఇష్టమైనది నీ జీవితంలో ఏముందో దేవుడి సన్నిధిలో కడుగు. ప్రమాణాలను క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు. ఆ పాపం వల్ల నా జీవితంలో నాకు వీలులేదయ్యా అని క్షమించు వారి ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేసుకోకుండా అలాగే ఎదురు వింటాం. పరిశుద్ధ జీవం గల తండ్రి, జీవాత్రకి సర్వజ్ఞాన్ని కొందరయ్యా. ఇదిగో తండ్రి ప్రభా, మా ఆరాధనలో తండ్రి మీరు ఉన్నారని ప్రభా, మేము తండ్రి ఏకాంతంగా తండ్రి ఆరాధన టైంలో మీతో మాట్లాడుతున్నప్పుడు ప్రభా, మీరు మా ప్రార్థనకి జవాబులు సమాధానం ఇస్తారని మేము ఆశపడుచున్నాం ప్రభా. ఇదిగో తండ్రి మీ సన్నిధిలో ప్రభా తండ్రి మేము ప్రార్థన చేసినప్పుడు ప్రతి ఒక్క అవసరాన్ని తీర్చిన తండ్రి మీరు కదా యేసయ్యా. ఇదిగో తండ్రి కీర్తనకారుడైతే ప్రభా నాకు దేవుడు వల్లనే సహాయం వస్తుందని చెప్తున్నాడు కదా తండ్రి. ఇదిగో తండ్రి ఎదుటి వాళ్ళు కానీ, మా స్నేహితులు కానీ, బంధుమిత్రులు కానీ తండ్రి ప్రభా మాకు సహాయం చేసినప్పుడు ప్రభా యేసయ్య పక్కన వారితోనైనా తండ్రి యేసయ్య ఏదో ఒకరు
ఎవరైనా సాక్ష్యాలు ఉంటే చెప్పండి అమ్మా.